అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. వరుణ్‌కి ఫోన్ చేస్తుంది మధు. చెప్పు మధు. వరుణ్, ఇక్కడ మహా ఏం తినడం లేదు. అసలేమైంది మీ ఇద్దరికీ? ఇవాళ దాని పుట్టినరోజు. అయినా మార్నింగ్ నుండి ఏమీ తినకుండా కూర్చుంది. నువ్వు కంగారు పడకు మధు. నేను వస్తున్నాను. ఫోన్ కట్ చేసి కృష్ణని తీసుకుని వెళ్తాడు. మహా ఇంటి ముందు కారు ఆగడంతో మధు బయటికి వస్తుంది. వరుణ్, అసలేమైంది? ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మహా చాలా డిస్టర్బ్‌గా ఉంది. ఏం లేదు మధు, నేను చూస్తాను అన్నాడు వరుణ్. భోజనం తీసుకురా. మధు భోజనం తెచ్చి వరుణ్ చేతికి ఇస్తుంది. భోజనం తీసుకొని మహా రూమ్కి వెళ్తాడు. వరుణ్, నువ్వేంటి ఇక్కడ అంటుంది మహా. తర్వాత చెప్తాను, ముందు భోజనం చెయ్యి. తాగి వచ్చావా అని అడుగుతుంది మహా. భలే కనిపెట్టేశావే. వరుణ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది మహా. వెళ్ళను, నువ్వు తినే వరకు. నేను తినను అంటుంది మహా. అయితే నేను వెళ్ళను అంటాడు వరుణ్. అని భోజనం పట్టుకొని బెడ్ మీద కూర్చుంటాడు. అసలేం కావాలి నీకు? ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? మహా, చిన్నపిల్లలా మారం చేయకు. కోపం నా మీదే కదా. మరి భోజనం ఎందుకు తినట్లేదు? నా ఇష్టం. తింటే తింటా, లేకపోతే లేదు. నీకెందుకు? అసలే తాగున్నాను, చిరాకు తెప్పించొద్దు. తింటావా లేదా అంటాడు వరుణ్. మహా ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. ఇప్పుడు గాని నువ్వు తినలేదనుకో, ఇప్పుడే ఇక్కడే నీకు ముద్దు పెట్టేస్తాను. మహా అవాక్కై చూస్తుంది. ఏంటి చూస్తున్నావు? ఆ ముద్దు వల్లే కదా నువ్వు నాకు దూరమైంది. మళ్ళీ అదే ముద్దుతో ఒకటైపోదాం. వరుణ్, నువ్విక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్ళను. ఏం చేస్తావు అంటాడు వరుణ్. మా అమ్మని పిలుస్తా. ఏంటి, అమ్మని పిలుస్తావా? పిలు అంటాడు వరుణ్. మన ఇద్దరిని ఇలా గదిలో చూసి వెంటనే పెళ్లి చేసేస్తుంది అంటాడు వరుణ్. మహా కోపంగా చూస్తుంది వరుణ్ణి. వరుణ్ అన్నం కలిపి తన నోటి దగ్గర పెడతాడు. మహా తల పక్కకి తిప్పేస్తుంది. మహా, నీకు తెలుసు కదా, నేను ముద్దు పెడితే ఎలా ఉంటుందో. విడిపించుకోవడం నీ తరం కాదు. నువ్వే డిసైడ్ చేసుకో. ముద్ద కావాలో లేక ముద్దు కావాలో. అసలే తాగున్నాడు. ఈ టైంలో గొడవలెందుకులే అని మనసులో అనుకొని మారు మాట్లాడకుండా భోజనం చేస్తుంది మహా. తిన్నానుగా, ఇంక నువ్వెళ్ళు అంటుంది. మహాకి దగ్గరగా వచ్చి తన బుగ్గ మీద ముద్దు పెట్టి బయటకు వచ్చేస్తాడు వరుణ్. మహా భోజనం చేసిందా వరుణ్? చేసింది. థ్యాంక్స్ వరుణ్. అదలా డల్గా ఉంటే నాకు భయం వేసింది. వరుణ్, కృష్ణ సోఫాలో కూర్చుంటారు. ఇంతలో మహా బయటికి వస్తుంది. అక్క, తననెందుకు నా రూమ్కి పంపించావు? ఏం చేయనే, నేనెంత బ్రతిమలాడినా నువ్వు తినలేదు. అందుకే వరుణ్కి ఫోన్ చేసి రమ్మన్నాను. అంత అవసరం ఏముంది? ఒకరోజు తినకపోతే చస్తానా? మహా, ఏంటా మాటలు? అయినా తను వచ్చాకే కదా నువ్వు తిన్నావు. ఏదో బ్రతిమాలి నీ ఆకలి తీరిస్తే అరుస్తావేంటే? బ్రతిమాలి తినిపించలేదు, భయపెట్టి తినిపించాడు. భయపెట్టా? ఏమని భయపెట్టాడు? అది ఏం లేదులే అని కోపంగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది మహా. ఏమని భయపెట్టావురా? వరుణ్ణి నెమ్మదిగా అడుగుతాడు కృష్ణ. అది సీక్రెట్. పెళ్ళయ్యాక నీకే తెలుస్తుందిలే అంటాడు. నీకు కూడా పెళ్లి కాలేదు కదరా, మరి నీకెలా తెలిసింది అంటాడు కృష్ణ. మా బంధం మానసికంగా ఎప్పుడో ముడిపడిపోయిందిరా. సరే మధు, మేం బయలుదేరుతాం. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి అంటుంది మధు. ఉదయం ఆలస్యంగా మెలకువ వస్తుంది వరుణ్కి. బెడ్పై కూర్చుని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మహా ఉంటుంది. తన భ్రమేమో అనుకుని తన చేతులతో కళ్ళు నిలుముకొని చూస్తాడు. మహా అక్కడే సోఫాలో కూర్చొని ఉంటుంది. ఇదేంటి, పొద్దున్నే వచ్చేసింది? రాత్రి నేను చేసిన పనికి బాగా కాలుంటుంది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏంటి వరుణ్, నైట్ తాగింది ఇంకా దిగలేదా? దిక్కులు చూస్తున్నావు అంటుంది మహా. ఏమంటున్నావు మహా? నైట్ తమరు చేసిన ఘనకార్యం గుర్తుకు లేదా అంటుంది మహా. నాకేం గుర్తుకు రావడం లేదు అంటాడు వరుణ్. చా, నిజం చెప్పు. వరుణ్ తల పట్టుకొని అసలే తల పగిలిపోయేలా ఉంది మహా. నీ ప్రశ్నలతో ఇంకా చంపకు. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి మహా కిచెన్లోకి వెళ్తుంది. మహా, ఏంటమ్మా కిచెన్లో ఏం చేస్తున్నావు? రాధిక కిచెన్లోకి వస్తూ అడుగుతుంది. వరుణ్ తల తిరుగుతున్నట్టుంది అని చెప్పాడాంటీ. అందుకే కషాయం తయారు చేస్తున్నాను. ఏమైంది వాడికి? ఏం లేదాంటీ, పైత్యం చేసి ఉంటుంది. కషాయం తాగితే తగ్గిపోతుంది. మీరు టెన్షన్ పడకండి. నేను వరుణ్కి కషాయం ఇచ్చి వస్తాను. సరే మహా. వరుణ్ ఫ్రెష్ అయి వస్తాడు. వరుణ్ గదిలోకి వచ్చి గ్లాస్ తన చేతిలో పెడుతుంది. ఏంటిది అంటాడు వరుణ్. కషాయం. హ్యాంగ్ ఓవర్కి బాగా పనిచేస్తుంది. తాగు అంటుంది మహా. కషాయమా? నా వల్ల కాదు అంటాడు వరుణ్. అని గ్లాస్ మహా చేతికి ఇచ్చేస్తాడు. ఇంతలో రాధిక అక్కడికి వస్తుంది. వరుణ్, తల తిరుగుతుందని చెప్పావంట, ఎలా ఉంది ఇప్పుడు అంటుంది. పర్లేదమ్మా. అవునాంటీ, ఈ కషాయం లోపలికి వెళ్తే తాగింది మొత్తం దిగిపోతుంది. వరుణ్ కంగారు పడుతూ మహాకి కళ్ళతోనే సైగలు చేస్తాడు చెప్పొద్దని. నువ్వీ కషాయం తాగితే చెప్పను, లేకపోతే అంటుంది మహా. రాక్షసి. థ్యాంక్స్, ముందు ఇది తాగు.
ఏంట్రా మీ గుసగుసలు? ఏమైంది అంటే, అది నైట్ వరుణ్ అని మహా చెప్పేలోపు తన చేతిలో గ్లాస్ తీసుకుని గడగడ తాగేస్తాడు వరుణ్. ఇంత చేదుగా ఉండింటి అంటాడు. అది ఫ్రూట్ జ్యూస్ కాదు, కషాయం. చేదుగానే ఉంటుంది. రాధిక ఇద్దరిని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. మహాని నడుం పట్టుకుని దగ్గరికి తీసుకుంటాడు వరుణ్. కషాయం ఎందుకు ఇచ్చావు అంటాడు. నైట్ తమరు చేసిన పనికి రివెంజ్. నాకలా అనిపించడం లేదే. నిజంగా రివెంజ్ తీర్చుకునే ఉద్దేశం ఉంటే నా హ్యాంగోవర్ తగ్గడానికి మందివ్వవుగా. మహా సైలెంట్గా ఉండిపోతుంది. నువ్వెప్పుడూ నా బాధని చూస్తూ ఉండలేవు మహా. ఆ బాధని తగ్గించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తావు. వరుణ్ నుంచి దూరంగా జరిగి, వరుణ్ మనం త్వరగా వెళ్ళాలి. చాలా వర్కుంది. వెళ్దామా అంటుంది మహా. అలా ఇద్దరూ ఆఫీస్కి బయలుదేరుతారు. మధు నిశ్చితార్థం డేట్ ఫిక్స్ చేస్తారు. రఘు వచ్చి స్వయంగా ఏర్పాట్లు చూసుకుంటాడు. శారదని అడిగి ఫంక్షన్కి పిలవాల్సిన వాళ్ళ లిస్టు రాస్తూ ఉంటాడు రఘు. బాబాయ్ ఏం చేస్తున్నారు అంటుంది మహా. ఏం లేదు మహా, మీ అక్క నిశ్చితార్థానికి పిలవాల్సిన వాళ్ళ లిస్టు తయారు చేస్తున్నా. సరే బాబాయ్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయండి. సరేరా, నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను అంటాడు రఘు. మహా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. వదినా, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు రఘు. దేని గురించి? రాధిక మన మహాని వరుణ్కి అడుగుతుంది వదినా. ఏమంటున్నావు రఘు? మన మహానా? అవును వదినా. ఇద్దరూ జంటగా బాగుంటారు కూడా. కానీ మహా మనసులో ఏముందో ముందు దాన్నడుగు రఘు. సరే వదినా, మహాతో నేను మాట్లాడతాను. ఆ రోజు రాత్రి మహా టెర్రస్పై ఒంటరిగా కూర్చుంటుంది. మహా, ఏంటి తల్లి ఒంటరిగా కూర్చున్నావు? రఘు మహా పక్కన కూర్చుంటూ అడుగుతాడు. ఏం లేదు బాబాయ్, ఊరికే కూర్చున్నా. బాబాయ్, ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ ఉంటుందంటారా? మహాని గమనిస్తాడు రఘు. తను ఏదో విషయంలో సతమతమవుతుందని రఘుకి అర్థమవుతుంది. మహా, ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ, అబద్ధమైన ప్రేమ అని విడిగా ఉండవు. మనం నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. రఘుని ప్రశ్నార్థకంగా చూస్తుంది మహా. నీకు విషయం తెలుసా మహా? మా అమ్మ చనిపోయేసరికి నేను చాలా చిన్నపిల్లాడిని. అప్పుడప్పుడే ఊహ తెలుస్తుంది నాకు. అమ్మ చనిపోయాక తెలిసింది నాకు అమ్మ లేకపోతే జీవితం ఎంత దారుణంగా ఉంటుందో. తర్వాత మా అన్నయ్య, అదే మీ నాన్న, మీ అమ్మని పెళ్లి చేసుకొని మా జీవితంలోకి తీసుకొచ్చారు. ఊర్లో అందరూ నన్ను చాలా భయపెట్టారు. నువ్వు చిన్న పిల్లాడివి, నిన్ను మీ వదిన పెంచలేదు, హాస్టల్లో వేసేస్తుంది అని. కానీ నేను వదిన మీద నమ్మకం ఉంచాను. ఆ నమ్మకం నిజమై అమ్మ ప్రేమను నాకు అందించింది. మా అమ్మ కంటే ఎక్కువగా నన్ను చూసుకుంది. తర్వాత నాకు మా అమ్మ గుర్తు రాలేదు. తను నన్ను ఎప్పుడూ మరిదిలా చూడలేదు మహా, కొడుకులా పెంచింది. ఆ క్షణంలో నేను బయట వాళ్ళ మాటలు విని ఉండుంటే స్వచ్ఛమైన అమ్మ ప్రేమ నాకు దొరుకుండేది కాదు. అలాగే మీ నాన్న చనిపోయినప్పుడు అందరూ పాపం, ఇద్దరూ ఆడపిల్లలే, భర్త పోయాడు, పిల్లల పరిస్థితి ఏంటి అని అన్నారు. కానీ వదిన ఏం చెప్పిందో తెలుసా? నాకు నా కొడుకు ఉన్నాడు, మీరు జాలి చూపాల్సిన అవసరం లేదు అని. అది వదిన నా మీద ఉంచిన నమ్మకం. చూడు మహా, బయటి వాళ్ళు 100 చెప్తారు. కానీ మనం ప్రేమ మీద ఉంచే నమ్మకమే ఎప్పటికైనా నిజమైన ప్రేమని మనకందిస్తుంది. మహా ఆలోచనలో పడుతుంది. చాలా లేటైంది తల్లి, వెళ్ళి పడుకో అంటాడు రఘు. సరే బాబాయ్. మహా వెళ్ళిన తర్వాత రఘు ఆలోచనలో పడతాడు. వరుణ్ చెప్పిన విషయాలన్నీ మధుకి వివరంగా చెప్తాడు కృష్ణ. ఇంత జరిగినా మహా నాతో ఏం చెప్పలేదు కృష్ణ. ఇన్ని రోజులు అది మౌనంగా ఉండిపోతే వర్క్ టెన్షన్ అనుకున్నాము. అయినా అలా ఎవరు చేసి ఉంటారు? ఏమో తెలీదు. కానీ ఇప్పుడు మనం వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. ఎలా కృష్ణ? మహాకి ఇప్పటికీ వరుణ్ అంటే ప్రేమ ఉంది. కానీ తను జరిగిన దాన్ని మర్చిపోలేకపోతుంది. ఇప్పుడేం చేద్దాం? నువ్వు మహాని కన్విన్స్ చేసే పనిలో ఉండు. నేనసలు ఆ ఫోటోస్ ఎవరు ఎగ్జిబిట్ చేశారో తెలుసుకునే పనిలో నేనుంటా. నాకు తెలిసి ఎవరో కావాలని వరుణ్ణి మహాని విడదీయాలని ప్లాన్ చేశారు. అది ఎవరో తెలిస్తే సమస్య తీరినట్టే. అదే కదా అసలు సమస్య. అసలు ఎవరు చేశారో మనకెలా తెలుస్తుంది? మధు, నేను చూసుకుంటాను. నువ్వు టెన్షన్ పడకు. సరే కృష్ణ అంటుంది మధు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో. మన పెళ్లితో పాటు వరుణ్ మహాల పెళ్లి కూడా జరగాలి. ప్రామిస్. తప్పకుండా జరుగుతుంది. ఓకేనా అంటాడు. మధు నవ్వుతూ కృష్ణ గుండెలపై వాలిపోతుంది. మధు కృష్ణ కలిసి వరుణ్ దగ్గరికి వస్తారు. ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు? నీతో మాట్లాడాలి వరుణ్. ముందు కూర్చోండి అంటాడు వరుణ్. ఇద్దరూ సోఫాలో కూర్చుంటారు. వరుణ్ వాళ్ళెదురుగా కూర్చొని విషయం ఏమిటి కృష్ణ అని అడుగుతాడు. మీ కాలేజ్లో నీకు మహాకి శత్రువులెవరైనా ఉన్నారా అని అడుగుతాడు. కాలేజ్ అన్నాక చిన్న చిన్న గొడవలు కామన్. బట్ దానికే మమ్మల్ని విడదీయాలి అనేంత గొడవలు అయితే ఏం లేవు. మరి ఆ రాజేష్ అంటాడు కృష్ణ. రాజేషా?
అవును వరుణ్. మహాని గాయపరిచాడని ఒకసారి నువ్వు కొట్టావు కదా! లేదు కృష్ణ. వాడిని అప్పుడే డిబార్ చేసేశారు. తర్వాత వాడు ఎప్పుడూ నాకు కనిపించలేదు. వరుణ్, నువ్వు స్వాతిని రైల్వే స్టేషన్‌కి తీసుకువెళ్ళి, తిరిగి కాలేజ్‌కి వచ్చేలోపు ఎవరో మహాని బాగా నమ్మించారు. నువ్వే ఆ పని చేయించావని. మహా అంత గట్టిగా నమ్మింది అంటే, ఖచ్చితంగా మీ ఇద్దరికీ బాగా తెలిసిన వాళ్ళే. సరే వరుణ్, అక్కడ నాకు తెలిసిన డిటెక్టివ్ ఉన్నాడు. నేనతనికి చెప్తాను. డిటెక్టివ్ అవసరమా? అవసరమే వరుణ్. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలి అనుకున్నారు అంటే, ఖచ్చితంగా వాళ్ళు మీ నుంచి ఏదో ఆశించారు. మనకి నిజం తెలియాలి కదా! అవును వరుణ్. కృష్ణ చెప్పేది నిజమే. అసలు మీ ఇద్దరు దూరమైతే ఎవరికి లాభమో తెలుసుకోవాలి కదా! మహాకి నిజం తెలిసేలా చేస్తే, తను అన్నీ మర్చిపోయి నీతో హ్యాపీగా ఉంటుంది. సరే కృష్ణ, నువ్వేం చేసినా పర్లేదు కానీ మహా నాకు దూరం కాకుండా చూడు అంటాడు వరుణ్. సరేరా అంటాడు కృష్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో, వీళ్ళిద్దరిని విడదీయడం వల్ల ఎవరికి లాభం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.